ఎంఆర్ఆర్ టీవీ ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చిన హీరో నారా రోహిత్ సరైన సమయం వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని వెల్లడి. మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డి జయరామకృష్ణ. గురజాలలో చలివేంద్రాలను ప్రారంభించిన చైర్మన్ బడే జానీ. పట్నా ప్రజల దాహార్తి తీర్చిన జమ్మి గుంపుల లక్ష్మీనారాయణకు అభినందనలు. మాచర్లలో కోలాహలంగా మారిన మాచర్ల పట్నం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలతో వైకాపా నేతల్లో ఆనందం. హీరో నారా రోహిత్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. ఈ రోజు నారావారిపల్లిలో నిర్వహించిన తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం తండ్రి స్మృతి వనం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన నారా రోహిత్ తన తండ్రి అభిమానుల కోరిక మేరకు సరైన సమయం వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని తెలిపారు. వచ్చిన ఆయన అభిమానులకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, శ్రేయాభిలాషులందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే వచ్చి ఆయన మెమరీస్ మాతో అంతా షేర్ చేసుకుంటే చాలా ఆనందం పడుతుంది. అండ్ ఆల్మోస్ట్ అందరితో ఇప్పుడు 1-on-1 రిలేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక మెమరీ ఉంది కాబట్టి, సో అలాంటి మెమరీస్ అన్ని మాతో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేశాం. సో అలాగే ఈ ఇయర్ బ్లడ్ క్యాంప్లోనే కట్టడం జరిగింది. అండ్ దానికి వచ్చి స్వచ్ఛందంగా ప్రకటించిన అభిమానులు కానీ శ్రేయాభిలాషులందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడికి వచ్చి ఆయన అందరూ మనస్ఫూర్తిగా ఆయనతో ఉన్న జర్నీ చెప్తుంటే మేము వీ డోంట్ హ్యావ్ వర్డ్స్. చాలా ఆనందంగా ఉంది. హోప్ వెరెవర్ హీ ఈజ్ దేర్ వీ ఆల్వేస్ ప్రెజెంట్. సార్, నాన్నగారి అభిమానులంతా మీరు ప్రత్యక్ష రాజకీయాలకు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. సరే అని టైం వచ్చినప్పుడు వస్తుంది. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో సుఖశాంతులను, అష్ట ఐశ్వర్యాలను చేకూర్చాలని డి జయరామకృష్ణ మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. ప్రాముఖ్యత ఇది తెలుగు వారి 60 సంవత్సరాల చక్రంలో కొత్త ఆరంభాన్ని సూచిస్తుందని మాచర్ల నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘ సభ్యులు డి జయరామకృష్ణ పేర్కొన్నారు. రంజాన్ తెలుగువారి గొప్పతనం చాటే ఉగాది బహోత్తర పర్వదినాలను ఆనందంగా పంచుకుని కొన్ని అందమైన ఉగాది పచ్చడిలో షడ్రుచుల వలె మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో నిండి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది మరియు రంజాన్ మాచర్ల నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘ సభ్యులు డి జయరామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డి జయరామకృష్ణ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారికి, మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు చోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, మాచర్ల నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా మా ఆర్యవైశ్య సోదరిమణులకు, మా కుటుంబ సభ్యులు అందరికీ, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మాచర్ల పట్టణ మరియు నియోజకవర్గ ముస్లిం సోదరిమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ 40 రోజుల దీక్ష విరమించుకొని రంజాన్ మాసంలో రంజాన్ పండుగ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు మీ జయరామకృష్ణ. పల్నాడు జిల్లా గురజాలలో టీడీపీ మండల అధ్యక్షులు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ బడే జానీ ఈ వేసవి కాలంలో చలివేంద్రాలను ప్రారంభించడం గురజాల పట్టణ ప్రజల దాహార్తి తీర్చిన టీడీపీ మండల అధ్యక్షులు జమ్మి గుంపుల లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదార హృదయంతో ఆయన గురజాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా
నిరంతరాయంగా ఈ చలివేంద్రాలను నిర్వహిస్తున్నారు. అందుకు గురజాల పట్టణ ప్రజల తరఫున జమ్మిపల్లి లక్ష్మణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, జమ్మిపల్లి లక్ష్మణ గారంటే గురజాల మండలంలోనే కాదు, గురజాల మాచర్ల నియోజకవర్గాల్లో కూడా తెలియని వారు ఉండరు. ఎందుకంటే కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ తన దాన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుని తెలుగుదేశం పార్టీకి ఒక మణిహారంలాగా నిలిచారు. మన ఎమ్మెల్యే ఎర్తనేని శ్రీనివాసరావు గారి సలహాలతో, సూచనలతో, ఆయన ఆశీస్సులతో రాజకీయంగా అఖండంగా ఎదుగుతున్న జమ్మిగుప్పల లక్ష్మణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఎయిమ్స్కి తమ వాహనాల్లో అంబులెన్స్లో తీసుకెళ్లడం ద్వారా కానీ, వారికి ఆ గతంలో అయితే భోజన సదుపాయాలు కూడా కల్పించి వారందరికీ కూడా ఒక దేవుడిలాగా జమ్మిగుప్పల లక్ష్మణ గారు వారి హృదయాల్లో నిలిచిపోయారు. జమ్మిగుప్పల లక్ష్మణ గారు ఇదే విధంగా వారి సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి కానీ మరింత వన్నతి తీసుకురావాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జమ్మిగుప్పల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారు ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు జీవితంలో ఎన్నో చేయాలని వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో అక్రమ కేసులో 98 ఈ రోజు పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్, పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురజాల కోర్టులో బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో A6 ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల మాజీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. సంబంధించి జరిగిన గొడవలో అక్రమంగా, అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి ఇక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు 2 తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాజకీయ నాయకులు కాదు, అధికారులు కాదు, ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతాం. ఎవరైతే మమ్మల్ని మానసిక క్షోభ గురి చేసి ఈ రకంగా అన్యాయంగా కూడా మా పార్టీ పెట్టిన 15 సంవత్సరాల నుంచి కనీసం వాళ్ళ మొహాలు కూడా తెలియదు. మా ఆఫీసుకు కానీ మా దగ్గరకు కానీ వాళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళందరూ గూడు పుటానా చేసి ఏదైతే మమ్మల్ని అక్రమంగా కేసు పెట్టి ఈరోజు 99 రోజులు ఈరోజు మమ్మల్ని పెట్టారో అంతకంతకు అనుభవిస్తారు. మా టైం కూడా వస్తుంది. మా టైం అయినప్పుడు మేమేదో చూపిస్తాం. ఖచ్చితంగా తప్పు చేసిన పల్నాడు జిల్లా మాచర్ల కోలాహలంగా మారిన మాచర్ల పట్నం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలతో వైకాపా నేతల ఆనందం వెల్లివిరిసిందని చెప్పవచ్చు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలతో అంబరాన్ని అంటిన సంబరంగా మారిన మాచర్ల పట్నం 98 రోజులు జైల్లో జీవితాన్ని అనుభవించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న అభిమానులు. నేనేం చేశాను నిరూపించాలి కదా, ఊరక గుడ్డకాల్సి మీద ఇయటం కాదు. అన్ని రికార్డులు అధికారులు మీ దగ్గర ఉన్నారు, రికార్డులు మీ దగ్గర ఉన్నారు.
నిజంగానే నేను చేస్తుంటే తప్పుడు ప్రచారం చేయటం ఇది కరెక్ట్ కాదు. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సరం మీ జీవితంలో సుఖశాంతులను అష్ట ఐశ్వర్యాలను చేకూర్చాలని పోడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చల్లోని షడ్రుచుల వలె మీ జీవితం కూడా అన్ని అనుభూతులతో నిండి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలకు పోడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలకి, జిల్లా ప్రజలందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త తెలుగు సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అలాగే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు రావాలని, కర్షకులకి వారు పడే కష్టానికి ప్రతిఫలం అందాలని, అలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ ప్రజలకు, కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందం రెడ్డి. మాచర్ల నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు ఉగాది మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, భోగభాగ్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇట్లో మీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి. హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సొంత మీడియా ఉంది కదా అని వైకాపా నేతలు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త, ఆ థియరీని సృష్టించింది సునీత రెడ్డి గారు అన్నారు. అంతేకాదు సునీత రెడ్డి గారు చంద్రబాబు గారి కోసం చాలా ఆరాటపడుతున్నారు అని చాలా దారుణంగా మాట్లాడారు. ఇది చాలా అన్యాయంగా మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా కుటుంబానికి కూడా చాలా బాధేసింది. మీడియా ఉంది అన్న అహంకారంతో ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారు. పలుకుబడి ఉంది అన్న అహంకారంతో ఎన్ని నేరాలు చేసైనా తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో సోషల్ మీడియాలో వాళ్ళ సైతాన్ సైన్యం చేత ఎవరినైనా వ్యక్తిగత హననం చేయటానికి సిద్ధపడ్డారు. ఇది ఎంత దారుణంగా ఉంది అన్నది ఒకసారి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అసలు వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని అన్న థియరీని సునీతనే సృష్టించింది అని మాట్లాడారు అవినాష్ రెడ్డి గారు. నిజానికి వివేకానందరెడ్డి గారు చనిపోయిన రోజున 7 గంటల నుంచే వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని సాక్షి టీవీలో రీలే జరుగుతూనే ఉంది. సునీత ఏమో, మేము సునీత అందరం కూడా హైదరాబాదులో ఉన్నాం. ఈ వార్త విని ఒక షాకుకు గురయ్యాం. మరి సాక్షి టీవీ లోకల్గా పులివెందల నుంచి గుండెపోటు వార్తని చెప్తున్నారు. మరి లోకల్ న్యూస్ను ఇచ్చే అవకాశం లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి ఉందా, లేక హైదరాబాద్లో ఉన్న సునీత రెడ్డికి ఉందా?
లోకల్గా ఉన్నది అక్కడ అవినాష్ రెడ్డి గారు. బాడీ పడి ఉంది, రక్తపు మడుగుంది. అక్కడ గుండెపోటు కాదు ఇది అని చూసిన ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సాక్షి టీవీలో గుండెపోటు అని ప్రచారం జరుగుతుంటే లోకల్గా ఉన్న అవినాష్ రెడ్డికి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, లేక దూరంగా ఉన్న సునీతకు ఆ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా? సాక్షిని నడుపుతున్నదేమో భారతిరెడ్డి గారు. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు అని ప్రచారం చేస్తున్నారు సాక్షి టీవీలో. మరి అలా ఎందుకు ప్రచారం చేశారో భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. అక్కడ మీడియాను మేనేజ్ చేసుకునే అవకాశం అవినాష్కు, భారతిరెడ్డికి, సాక్షికి ఉంది. అక్కడ పోలీసులను మేనేజ్ చేసుకుని పోస్ట్ మార్టం వద్దు అని చెప్పే అవకాశం కూడా అవినాష్ రెడ్డికే ఉంది. పోస్ట్ మార్టం జరగకపోతే బెనిఫిట్ అక్కడ ఎవరికి? గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మరణించారు అని చెప్తున్నా సాక్షికి బెనిఫిట్ ఉంది. అంతేగాని దూరంగా ఉన్న సునీతకు యాక్సెస్ లేదు, బెనిఫిట్ అంతకంటే లేదు. ఇంతవరకు కూడా సాక్షి టీవీలో 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అన్న వార్త సాక్షి ఎందుకు ప్రచారం చేసిందో ఇంతవరకు భారతిరెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఇంతవరకు సమాధానం చెప్పనే లేదు. ఇంకొక విషయం, వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ సోషల్ మీడియా సైతాన్ సైన్యం చేత నానా రకాలుగా ఆయన వ్యక్తిత్వాన్ని, అసలు బ్రతికి లేడు మనిషి అన్న ఇంగితం కూడా లేకుండా పల్నాడు జిల్లా మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లో టీడీపీ సీనియర్ నాయకులు యనమల కేశవరెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ క్యాటరింగ్ పాయింట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తుల బాబురావు, వకీల్ సాహెబ్ హాజరయ్యారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని షాదీఖాన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మీడియాతో మాట్లాడుతూ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మరి ప్రభుత్వం తరఫున దాదాపు మరి రంజాన్ ఇఫ్తార్ విందుకి ₹1.5 కోటి మంజూరు చేయడం జరిగింది. ఒక నర్సరావుపేటకి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రేపు 18వ తేదీన షాదీఖానాలో సాయంత్రం పూట ఇఫ్తార్ విందు ఇవ్వడానికి మరి నర్సరావుపేట నుంచి కలెక్టర్ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దాదాపు 2,000 మంది ముస్లిం సోదరులు దీనికి హాజరవ్వాలి. మరి వారందరూ కూడా ఇన్విటేషన్ పంపుతాము. అందువల్ల ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కోసం కానీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మనకి నర్సరావుపేట కేటాయించడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే అరవింద బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామని పెద్దకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ముస్లిం మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని షాదీఖాన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే నర్సరావుపేట డాక్టర్ అరవింద బాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మీడియాతో మాట్లాడుతూ ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మన మైనార్టీ సోదరులు ఎంతో దీక్షతోటి నిర్వహించే ఈ యొక్క రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా నిష్ఠతోటి దీక్షతోటి ఉండి సాయంత్రం దీక్ష ముగించి భిక్ష తీసుకునే సమయంలో ఇఫ్తార్ తీసుకునే సమయంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు అట్లానే జిల్లా పార్టీ అధ్యక్షులు జానీ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మేము హాజరవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముస్లిం సోదరులందరూ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గత 28 రోజుల నుంచి అంకుటిత దీక్షతో ఉపవాసాలుంటూ రాబోయే 2 రోజుల్లో రంజాన్ పండుగ జరగబోతున్నారు. ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఇచ్చి ముస్లిం సోదరులను ఆ విందుకు ఆహ్వానించి ముస్లింల పట్ల తనకున్న ఆప్యాయతను అనురాగాన్ని ఇంకోసారి చాటుకుంది. తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల ఎంత అంకుటి భావం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతో మంది అతిరథ మహారాజులు కూర్చున్న ఈ స్థానం మీద ఒక సామాన్యుడైన నన్ను, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన నన్ను, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఇవాళ ఈ రోజు ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ది ఉందంటే నిన్నటి వరకు మార్చి నెల ఇంకా పూర్తి అవ్వలేదు. మార్చి నెలతో కూడా కలిపి 45 కోట్ల రూపాయలని ఇమాం మోదన్ల జీతాలని నిన్న మధ్యాహ్నం 12 గంటలకే ఎవరి అకౌంట్లో వాళ్ళకి మోదన్ ఇమాములకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా ఖాదీఖానాలకు కానీ, కబర్స్థాన్లకు కానీ, మస్జిద్ మరమ్మతులు కానీ అన్ని రకాల ముస్లింలకు సంబంధించిన ఇతోధిక వ్యవహారాల్లో చేదోడు వాదుడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ముస్లింల పట్ల తన అపారమైన ఆప్యాయతను చూపుకుంటుందని తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్ష పార్టీ అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఆశేష ముస్లిం సమాజానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ముస్లింల పక్షపాతని మనం అనుకుంటామో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముజావర్లు ఇమాములు అందరూ కూడా ఇప్పటికే జీతాలు చెల్లించడం జరిగింది. వేతనాలు కూడా పెంచి వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా మసీదులన్నీ కూడా బాగు చేసుకోవడానికి కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తాన్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2024 వాటన్నింటినీ కూడా బకాయిలు చెల్లించడం జరిగింది. దాదాపు 40 కోట్ల నుంచి 75 కోట్ల దాకా బకాయిలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముస్లింలందరూ కూడా 4% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ చాలా మంది నర్సరావుపేట పట్టణంలోనే మరి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఆర్టీఓగా సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా ఎంతో మంది ముస్లిం మైనార్టీ సోదరుల పిల్లలు బాగా చదువుకొని ఈ 4% రిజర్వేషన్ ద్వారా ఎంతో మంది చాలా బాగుపడ్డారు. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఉమ్మడి కుటుంబానికి అండగా ఉండి కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో మొట్టమొదటి పాత్ర ధరించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే ముస్లిం మైనార్టీ సోదరులు. మరి నర్సరావుపేట ఎమ్మెల్యేగా నేను గెలిచానంటే ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉండి నాకు కష్టకాలంలో నాకు పూర్తిగా అండగా ఉన్నందుకు వాళ్ళందరూ కూడా పాదాబంధన చేస్తూ మరొకసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ పండుగ బాగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ రంజాన్ ముబారక్. అస్సలాం అలైకుం. ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా
తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కు, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయి. ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చిన హీరో నారా రోహిత్. సరైన సమయం వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని వెల్లడి. మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డి జయరామకృష్ణ. గురజాలలో చలివేంద్రాలను ప్రారంభించిన చైర్మన్ బడే జానీ. పట్నా ప్రజల దాహార్తి తీర్చిన జమ్మి గుంపుల లక్ష్మీనారాయణకు అభినందనలు. మాచర్లలో కోలాహలంగా మారిన మాచర్ల పట్నం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలతో వైకాపా నేతల్లో ఆనందం. For more updates, keep watching.